హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో భీముడు ఈ యుద్ధంలో వాసుదేవుడు మన పక్షాన ఉంటే ఈ యుద్ధం తప్పకుండా ధర్మయుద్ధమే అవుతుంది అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆది అనంతము సత్యమ సత్యము సాధ్యమలంకము జాత్యంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే మహాభారతం. ఆ తరువాత దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని ముగ్గురూ కలిసి ద్వారకకు వెళతారు. అప్పుడు దుర్యోధనుడు, మామయ్య మనకిక్కడ సాఫల్యం లభిస్తుందంటారా అని అడుగుతాడు. వెంటనే శకుని, తప్పకుండా లభిస్తుంది మేనల్లుడా. రక్త సంబంధం కన్నా కన్నీటితో ఏర్పడిన బంధం ఎక్కువ దృఢంగా ఉంటుంది. నీ కన్నీటితో వీరికి బంధం వెయ్యి అని అంటాడు. అప్పుడు దుశ్శాసనుడు, మామయ్య మనమింతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు వీరు మనల్ని ఎంతగా అవమానించారు, ఇప్పుడు ప్రయోజనం ఏ విధంగా లభిస్తుంది అని అడుగుతాడు. వెంటనే శకుని, పరిస్థితులను ఒకవేళ మనకు అనుకూలంగా మార్చుకోలేకపోతే నీవు వాటిని శత్రువులకు ప్రతికూలంగా మార్చాలి. ఎదుటివాడి స్థితి పాడైపోతే దాని వలన కలిగే లాభం మనకే వస్తుంది అని అంటాడు. అప్పుడు దుశ్శాసనుడు, కానీ మామయ్య ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది అని అడుగుతాడు. వెంటనే శకుని శ్రీకృష్ణ బలరాముల వారిని చూపిస్తూ, ఈ ఆర్యావర్తనంలోని అన్ని శక్తులు ఒకవైపు, ఈ ఇద్దరు యాదవ పురుషులు ఒకవైపు, ఈ ఇద్దరు యాదవులు యుద్ధంలో ఎవరి పక్షాన ఉంటే వారి పక్షాన విజయావకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ మాయదారి కృష్ణుడు ఎలాగూ ఆ పాండవులకే మద్దతు ఇస్తాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ బలరామ మహాశయులు నిన్ను తనకు అత్యంత ప్రియమైన శిష్యుడిగా భావిస్తారు. సుభద్రనిచ్చి వివాహం చేయాలని కోరిక ఆయనకు గట్టిగా ఉండేది. కనుక ఆ రోజు నీకు జరిగిన అవమానానికి ఈరోజు కన్నీటిని చిందించు. బలరామ మహాశయుల వారు తప్పకుండా మన పక్షానికి వస్తారు. మేనల్లుడా, ఆ మాయదారి కృష్ణుణ్ణి మన పక్షానికి తెచ్చుకోవాలి. వాసుదేవుడు తన అన్నయ్య బలరాముడికి విరుద్ధంగా ఎప్పటికీ నిలువలేడు. కనుక బలరాముడు మన పక్షాన ఉంటే ఆ పాండవులు ఎప్పటికీ తమ ప్రతీకార జ్వాలను ఆర్పలేరు. ఇక ఆ జ్వాల వారి చితికి జ్వాలగా మారుతుంది. ఇక మనకు నెయ్యి వేసే అవసరం కూడా ఉండదు అని వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. అదే సమయంలో వాసుదేవుడు, బలరామ మహాశయులు వారి దగ్గరికి వస్తారు. అప్పుడు దుర్యోధనుడు బలరాముడికి ప్రణామాలు చేసి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. బలరాముడు దుర్యోధనుని ఆశీర్వదించి, ప్రియ దుర్యోధన, సమస్త ఆర్యావర్తనం నీ గురించే చర్చిస్తోంది. కానీ నేను ప్రసన్నుడై ఉండేవాడిని ఒకవేళ ఈ చర్చ నీ గదాయుద్ధంలో ప్రశంసల గురించి అయితే అని శకునికి కూడా ప్రణామాలు చేసి వారిని తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడు శకుని, మీరు నా మేనల్లుడికి ఎన్నెన్నో ఇచ్చారు బలరామ మహాశయ. యుద్ధకళ నేర్పించారు, గౌరవాన్ని ఇచ్చారు, ప్రేమను పంచారు. కానీ సుఖాన్ని, సంతోషాన్ని పొందే మార్గం నేర్పించలేదు. వాటిని పొందేందుకే మేమిప్పుడు ద్వారకకు వచ్చాం మహాశయ అని అంటాడు. వెంటనే వాసుదేవుడు, సుఖము సంతోషము అనేవి గమ్యాలు కావు శకుని మామ. అవి మీరు చేరుకోవడానికి. అవి రెండు గమ్యానికి చేర్చే మార్గాలు. సుఖానికి చేరుకునే మార్గం సంఘర్షణల వైపు దారితీస్తుంది. ఇక సంతోషాన్ని పొందే మార్గం శాంతి వైపుకు. మరి యువరాజు ఏ మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్నాడు అని అంటాడు. అదే సమయంలో సైనికులంతా వచ్చి వారిని చుట్టుముడుతూ ఉంటారు. అప్పుడు శకుని, ఇక్కడ ఏం జరుగుతుంది వాసుదేవా అని అడుగుతాడు. అప్పుడు వాసుదేవుడు, ఇది ద్వారకకు చెందిన నారాయణ సైన్యం శకుని మామ. సముద్ర తటంపై పద్మవ్యూహాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పుడు మీరు సరిగ్గా ఆ పద్మవ్యూహానికి మధ్యలో ఉండి బందీలయ్యారు అని అంటాడు. అదంతా చూసిన శకుని భయపడుతూ, ఇప్పుడు ఇదంతా ఎందుకు వాసుదేవా?
మేము స్నేహాన్ని కోరి వచ్చాము, సంఘర్షణ కోసం కాదు అని అంటాడు. వెంటనే వాసుదేవుడు నవ్వుతూ, భయం కారణంగా ఏర్పడే స్నేహం దృఢంగా ఉంటుంది కదా శకుని మామ, కానీ మీరేమీ కంగారు పడకండి, మీకు దృఢమైన స్నేహం ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మీరు భయపడేందుకు ఏ కారణమూ లేదు. ఇక్కడ రాజకుటుంబంలోని ఒక బాలుడు పద్మవ్యూహాన్ని ఛేదించేటువంటి ఒక ఆట ఆడుకుంటున్నాడు అని అంటాడు. అప్పుడు శకుని, ఒక బాలుడా పద్మవ్యూహాన్ని ఛేదించే ఆట ఆడుకుంటున్నాడా అని అడుగుతాడు. వెంటనే వాసుదేవుడు, అర్జునుడు సుభద్రల కుమారుడు శకుని మామ, అర్జునుడి సామర్థ్యాన్ని పంచుకొని పుట్టాడు. ఈ వయసులోనే నారాయణసేన నిర్మించిన పద్మవ్యూహాన్ని ఛేదించి మధ్య భాగానికి చేరుకోగలడు. వాడి పేరు అభిమన్యుడు అని చెప్తాడు. అప్పుడే అభిమన్యుడు నారాయణసేన నిర్మించిన పద్మవ్యూహాన్ని ఛేదించి మధ్య భాగానికి చేరుకొని వారి ముందు నుంచొని బలరాముడికి ప్రణామాలు చేస్తాడు. బలరాముడు అద్భుతం పుత్ర అని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత వాసుదేవుడు అభిమన్యుడి చెవి పట్టుకొని, ఏంటి అప్పుడే అంత పెద్ద యోధుడివైపోయావా? వచ్చిన అతిథుల ముందు నీ కళను ప్రదర్శించాలన్న కోరికను త్యజించలేవా? అతిథులు భయభ్రాంతులకు గురైనారు అభిమన్యు అని అంటాడు. అప్పుడు అభిమన్యుడు, కళ కాదు మామయ్య, సామర్థ్యాన్ని ప్రదర్శించాలన్న కోరికను త్యజించలేను. అయినా సామర్థ్యాన్ని చూసి అతిథులు కాదు శత్రువులు భయభ్రాంతులవుతారు అని అంటాడు. వెంటనే దుశ్శాసనుడు, ద్రుపద మహారాజు నిర్మించిన పద్మవ్యూహాన్ని ఆనాడు మా అన్నయ్య ఛేదించాడు పుత్ర, బయటకు వచ్చి చూపించు, అప్పుడు మేము భయపడతాం అని అంటాడు. అప్పుడు అభిమన్యుడు, మా నాన్నగారు ఎలాగూ నాకు అది నేర్పిస్తారు, కానీ పెదనాన్నకి ఎవరు నేర్పిస్తారు అని అడుగుతాడు. వెంటనే దుర్యోధనుడు, అభిమన్యు, మీ నాన్నగారికి ఎవరూ సమర్థయోధుడు సహకరించడం లేదనా నీ వంటి చిన్న బాలుడు పద్మవ్యూహం నేర్చుకోవలసి వచ్చింది అని అంటాడు. అప్పుడు అభిమన్యుడు, నేను ఈ జ్ఞానాన్ని మా అమ్మ గర్భంలో ఉన్నప్పుడే పొందాను, ఇక ఈ పద్మవ్యూహాన్ని ఛేదించడమంటారా? యుద్ధానికి వెళ్లే ముందు శస్త్రాలను వాడిగా పదును పెడతారు. ఇక మా నాన్నగారి శస్త్రాలలో నేను కూడా ఒక శస్త్రాన్ని పెదనాన్న దుర్యోధన అని దుర్యోధనుడికి ప్రణామాలు చేసి వాసుదేవుని ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత బలరాముడు దుర్యోధనుడితో, ప్రియ దుర్యోధన, చాలా కాలంగా ఒక యోధుడితో గదాయుద్ధం చేసి ఆనందించలేదు. రాశిష్య, సరదాగా ఒకసారి గదాయుద్ధం చేద్దాం, ఆ తర్వాతే ఏదైనా మాట్లాడుకుందాం అని అంటాడు. దుర్యోధనుడు కూడా దానికి ఒప్పుకుంటాడు. వెంటనే బలరాముడు దుర్యోధనుడు ఇద్దరూ ద్వంద్వయుద్ధాన్ని ఆరంభిస్తారు. ఆ యుద్ధాన్ని చూస్తున్న శకుని, వాసుదేవ, చూస్తుంటే మీ అన్నయ్య బలరాముల వారు సరదాగా ద్వంద్వయుద్ధం చేస్తున్నట్లు లేదు, వారు కావాలని నా మేనల్లుడిపై దాడి చేస్తున్నట్లు అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, ఆటలో నిజమైన దాడి నిజమైన హాని చేయరంటారా శకుని మామ అని నవ్వుతూ, గురువు శిష్యుణ్ణి దండిస్తున్నాడు, గురువు శిష్యునికి గదాయుద్ధాన్ని నేర్పించాడు, కానీ శిష్యుడు జూదక్రీడని నమ్ముకున్నాడు అని అంటాడు. వెంటనే శకుని, జూదక్రీడ 13 ఏళ్ల క్రితమే ముగిసిపోయింది వాసుదేవా అని అంటాడు. అప్పుడు వాసుదేవుడు, జూదక్రీడను 13 ఏళ్ల క్రితం మీరే ఆరంభించారు కదా శకుని మామ, మరి ఆట ఆరంభించినప్పుడు దానికి ముగింపు కూడా అవసరం. ఆటలో ఒక పక్షం వారు పాచికలు విసిరితే తప్పకుండా ఇంకొక పక్షం వారు కూడా పాచికలు విసిరాలి కదా శకుని మామ, ఇప్పుడు పాచికలు విసిరే వంతు పాండవులది అని అంటాడు. ఆ తరువాత అర్జునుడు శిక్షణ నేర్చుకుంటున్న బాలుడి దగ్గరికి వచ్చి అభిమన్యుడు ఎవరో గుర్తుపట్టడానికి తన బాణాన్ని విసురుతాడు. అభిమన్యుడు ఆ బాణాన్ని పట్టుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.